హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ఒక పక్క డిఎస్సి నోటిఫికేషన్ జరుగుతుంది. మరో 4 రోజుల్లో నోటిఫికేషన్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. అయితే అప్లికేషన్ ప్రక్రియ కూడా మరో 4 రోజుల్లో ముగుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో పక్క టీచర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న టీచర్లు కావచ్చు, రాబోయే లేదా కాబోయే టీచర్లు, డిఎస్సి రాసి కొత్తగా రాబోయే ప్రాస్పెక్టివ్ టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కరికి ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మీకు చెప్పాలి. అది ఏమిటంటే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే, ఇక్కడ చూడండి, ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40గా తీసుకోవాలి అని కోరుతున్నారు. 1:40గా అంటే స్టూడెంట్ టీచర్ రేషియో అంటాం కదా, దీన్ని ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అంటే పీటీఆర్ అంటాం, ప్యూపుల్ టీచర్ రేషియో. అలాగే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇది 1:40గా తీసుకోవాలని చెప్తున్నారు. ఆ విధంగా తీసుకోవటం వల్ల ఏంటి నష్టం? అయితే దానివలన ఇంతకుముందు ఎంత ఉంది, ఇంతకుముందు స్టూడెంట్ టీచర్ రేషియో ఎలా ఉండేది, అది ఇప్పుడు మీతో ఒక ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ఈ 1:40 అనేది ఎక్కువ, ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. దానివలన ఏంటి ఉపయోగం? ఇక్కడ చూడండి, ప్రైమరీ స్కూల్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు స్టూడెంట్ టీచర్ రేషియో పీటీఆర్ అంటాం కదండి, స్టూడెంట్ టీచర్ రేషియో 1:, ఎట్లా ఉండేది అంటే 20 ఉండేది ప్రైమరీ స్కూల్. అంటే ఇద్దరు విద్యార్థులకి ఒక టీచర్ ఉండేవాళ్ళు. అలాగే 20 దాటిందనుకో ఇంకొకళ్ళు పెరిగేవాళ్ళు, ఇద్దరు అయ్యేవాళ్ళు. అలాగే 40 దాటినా లేకపోతే 60 దాటితే ఇంకొకళ్ళు పెరిగేవారు. అలా 3, 4 అలా పెరిగేవాళ్ళు. అంటే యావరేజ్గా 20 మందికి ఒక టీచర్ ఉండేవాళ్ళు ప్రైమరీ స్కూల్. హై స్కూల్కి వచ్చేసరికి 35 మంది ఉండేవాళ్ళు. 35 మందికి ఒక టీచర్ ఉండేవాళ్ళు. 35 మంది విద్యార్థులకు ఒక టీచర్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే 1:40 అంటున్నారు. 1:40 తీసుకోవడం నష్టం ఏంటంటే టీచర్ పోస్టులు పోతాయి. ఎలాగంటే 1:35 ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్, హై స్కూల్ తీసుకుందాం, 1:35 ఉన్నటువంటి స్టూడెంట్ టీచర్ రేషియో అంటే ఇక్కడ 35 మందికి ఒక టీచర్ ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు 40 చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ 35 మందికి ఒక టీచర్ ఉన్నప్పుడు 35 దాటితే అంటే 35 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 60, ఇక్కడికి 2 టీచర్లు ఉండాలి. కానీ 35 దాటితే 35కి ఒక టీచర్ జరిగినా, ఒక్క స్టూడెంట్ పెరిగినా ఖచ్చితంగా ఇంకో టీచర్ రావాలి. అక్కడ ఏం జరుగుద్ది? ఇప్పుడు దీన్ని 40 చేశారు. 40 చేస్తే ఈ 35కి ఉన్న ఒక టీచరే ఈ 40కి కూడా ఉంటాడు. ఇప్పుడు 40 అయినప్పుడు ఇంకో టీచర్ రావాలి, అంటే 2 పోస్టులు రావాలి. ఇక్కడ 2 పోస్టులు ఉండాల్సింది ఇప్పుడు దాకా 40 మందికి 2 ఉంటే ఇప్పుడు 1:40 చేసేసరికి అక్కడున్న ఇంకో టీచరు వేరే చోటకి వెళ్ళిపోవాలి, లేదా అతన్ని సర్ప్లస్లో చూపిస్తారు. అంటే ఎక్సెస్ ఉన్నారు, టీచర్లు ఎక్సెస్ ఉన్నారు అని చూపిస్తారు. ఇక 60 మందికి 2 టీచర్లు. ఇంకొకటి చెప్పాలంటే హై స్కూల్కి వచ్చేసరికి ప్రతి క్లాస్కి ఒక టీచర్ చొప్పున ఉండాలి, ప్రతి సెక్షన్కి ఒక టీచర్ చొప్పున ఉండాలి. ఎన్ని సెక్షన్లు ఉంటే అంతమంది టీచర్లు ఉండాలి, ఒక హెచ్ఎం ఉండాలి. అయితే ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఎప్పుడైతే ఇట్లా రేషియో పెంచుతున్నారో అప్పుడు ఆ విధంగా దానికి తగ్గట్టుగా టీచర్ రేషియో పెరగట్లేదు కాబట్టి టీచర్ల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఇంతకుముందు 3 టీచర్లు ఉండే చోట ఇప్పుడు 2 టీచర్లే ఉంటారు. ఇంతకుముందు 1:30, 35 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉన్నాడు, 40 మంది ఉంటే 2 ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 40 మందికి ఒక్కడే ఉంటాడు, ఇంకో పోస్ట్ ఎగిరిపోద్ది. ఇంకా లేకపోతే ఏం చెప్తారంటే అట్లా చాలా స్కూళ్ళలో అలా జరుగుద్ది. అప్పుడు జరిగినప్పుడు ఏం జరుగుద్ది? చాలామంది టీచర్లు మిగిలిపోతారు. వీళ్ళు ఎక్సెస్ ఉన్నారు, వీళ్ళు సర్ప్లస్ ఉన్నారు, వీళ్ళు మిగిలిపోయారు. వీళ్ళు మిగిలిపోతే నష్టం ఏంటంటే కొత్త పోస్టింగ్స్ ఇవ్వడం కుదరదు. కొత్త పోస్టింగ్స్ ఆ పరంగా చూసినప్పుడు ఏం జరుగుద్దంటే టీచర్ పోస్టులు అనేవి తగ్గిపోతాయి, టీచర్ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోద్ది. కొత్త టీచర్లు అవసరం ఏముంది? ఉన్న టీచర్లు మిగిలిపోయారు కదా, కొత్త టీచర్లు అవసరం ఏముంది? దీనికి సంబంధించి RTE 2009 ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా, రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2009, దానిలో ఈ స్టూడెంట్ టీచర్ రేషియో గురించి చాలా చక్కగా చెప్పారు. ఎంత ఉందో తెలుసా? స్టూడెంట్ టీచర్ రేషియో అక్కడ ఎంత ఉందో తెలుసా? మీకు చూపిస్తుంది, ఇక్కడ గమనించండి. రైట్, ఇక్కడ ఒకసారి మీరు ఆ స్టూడెంట్ టీచర్ రేషియోని మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్, ఇదిగోండి, ఇది అదే యాక్ట్. దీంట్లో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఓకే, రైట్, ఇది చూడండి, రైట్ టు చిల్డ్రన్ ఇదిగోండి, రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దీనికి సంబంధించి దీంట్లో చాలా చక్కగా స్టూడెంట్ టీచర్ రేషియో గురించి చెప్పడం జరిగింది. అది మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇదిగోండి, దానికి సంబంధించి ఈ షెడ్యూల్లో క్లియర్గా అది చెప్పాడు.
ఇదిగో షెడ్యూలు సెక్షన్ 19 నుంచి 25 వరకు నామ్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ఏ స్కూల్ అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ టీచర్స్ ఫర్ ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ కదా. ఈ ప్రైమరీ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉండాలి, నంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది ఉండాలి, అడ్మిటెడ్ చిల్డ్రన్ నంబర్ ఆఫ్ టీచర్స్ ఇచ్చాడు. అప్ టు 60 వరకు ఇద్దరు ఉండాలని చెప్పాడు. 60 వరకు ఇద్దరు టీచర్లు, అంటే 60 వరకు అంటే 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా ఇద్దరు టీచర్లు కంపల్సరీగా ఉండాలి. అక్కడ ప్రైమరీ స్కూల్లో 60 వరకు కంపల్సరీగా ఇద్దరు టీచర్లు ఉండాలి. ఇప్పుడు కనీసం ఇద్దరు, కానీ ఇంకొక దాని ప్రకారం 40 దాటితే ఇంకో టీచర్ రావాలి. 40 మంది దాటే ఇంకో టీచర్ రావాలి. అక్కడికి 30 దాటితే ఇంకో టీచర్ రావాలి, రెండో టీచరు. ఓకే, అలాగే 40 దాటితే ఇంకో టీచర్ రావాలి. అట్లా కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలి. 60 వరకు చూసుకుంటే ఇద్దరు టీచర్లు ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి బిట్వీన్ 61 to 90, 61 నుంచి 60 వరకు ఇద్దరు ఉంటే 61, 65 ఉన్నారనుకోండి ముగ్గురు ఉంటారు. 70 ఉన్నారనుకోండి ముగ్గురు ఉంటారు. అట్లా 90 వరకు ముగ్గురు ఉంటారు. ఇకపోతే ఇక్కడ చూడండి అట్లా ప్రతి 20 మందికి ఒక టీచర్, అక్కడ ఒక టీచర్ పెరుగుతారు. ప్రతి 20 మంది టీచర్లకి స్టూడెంట్స్కి ఒక టీచర్ పెరుగుతారు. మరి హై స్కూల్ పరిస్థితి ఏంటి? ఇది ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్, ఇది ప్రైమరీకి సంబంధించింది. మరి హై స్కూల్కి సంబంధించి ఇది ప్రైమరీ, హై స్కూల్కి సంబంధించి ఎలా ఉంది? ఇదిగో చూడండి 6th క్లాస్ టు 10th క్లాస్, 8th క్లాస్ హై స్కూల్ ఒక రకంగా చెప్పండి. ఇక్కడ అప్పర్ ప్రైమరీ అనుకోండి. ఇదిగోండి అట్లీస్ట్ 1 టీచర్ పర్ క్లాస్, సో దట్ దేర్ షాల్ బి అట్లీస్ట్ 1 టీచర్ ఫర్ ఈచ్ ఫర్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది? అట్లీస్ట్ 1 టీచర్ ఫర్ క్లాస్కి ఖచ్చితంగా ఒక టీచర్. క్లాస్ అంటే ఒక సెక్షన్కి ఖచ్చితంగా ఒక టీచర్ ఉండాలి. ఎన్ని సెక్షన్లు ఉంటే అంతమంది టీచర్లు ఉండాలి. సెక్షన్కి వచ్చి ఎంతమంది? యావరేజ్గా 30 నుంచి 35 మంది ఉంటారు. 30 నుంచి 35 మందికి ఒక టీచర్. అదే విషయం ఇక్కడ క్లియర్గా చూడండి. అట్లీస్ట్ 1 టీచర్ ఫర్ ఎవ్రీ 35 చిల్డ్రన్, అట్లీస్ట్ 1 టీచర్ ఫర్ ఎవ్రీ 35 చిల్డ్రన్ కదా. 35 మందికి ఒక టీచర్. ఇక్కడ చూడండి 35 మందికి ఒక టీచర్. మరి 40 మంది ఉంటే ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక్కడే ఉండాలి. 40 మందికి ఒక్క టీచర్ని చెప్తున్నారు. అప్పుడు ఇంకో టీచర్ ఏమైపోతాడు? సర్ప్లస్, మిగిలిపోతాడు. సర్ప్లస్ అంటారు వీళ్ళని, సర్ప్లస్ టీచర్, మిగిలిన టీచర్లు ఎక్కడ పెట్టాలి? ఖాళీగా ఉంచుతారు. వాళ్ళని డిఈఓ పూల్లో పెడతారు. ఖాళీగా గాల్లో తేలుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఆల్రెడీ ఎక్సైజ్ టీచర్లు ఉన్నారు, కొత్త టీచర్లు ఎందుకు? ఇంకా కొత్త డిఎస్సి ద్వారా వచ్చే వాళ్ళని ఎక్కడ పెట్టాలి? ఎక్కడ వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి? ఆల్రెడీ మిగిలిపోయిన టీచర్లు ఉన్నారు, ఎక్కడ పెట్టాలి? అందుకే స్టూడెంట్ టీచర్ రేషియో యాజ్ పర్ ఆర్టీఈ ప్రకారం తీసుకుంటే ఏం జరుగుద్ది? టీచర్ పోస్టులు నిలబడతాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి పోస్టులు ఇవ్వచ్చు, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు, రిక్రూట్మెంట్ చేయొచ్చు. ఇట్లా ఎక్సెస్ ఉన్నారని చూపిస్తే ఏం జరుగుద్ది అంటే రిక్రూట్మెంట్ అవసరం లేదేక, కొత్త డిఎస్సితో పనే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 300 మంది టీచర్లు ఖాళీగా ఉన్నారు, ఎక్సెస్గా ఉన్నారు అని చూపిస్తారు. కాబట్టి ఆర్టీఈ ఎప్పుడు కూడా స్టూడెంట్ టీచర్ రేషియో పెంచినప్పుడు సైలెంట్గా ఉంటే అంతే పరిస్థితి. స్టూడెంట్ టీచర్ రేషియో పెరిగినప్పుడు మనం సైలెంట్గా ఉండకూడదు. ఎందుకు? ఇంతకుముందు 20 మంది ఉండేవాడు ప్రైమరీకి, 20 మందికి ఒక టీచర్, లేదు 25 మందికి ఒక టీచర్ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు 30 అయింది. ఇంతకుముందు హై స్కూల్లో 30 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు అది 40 అంటున్నారు. 30 నుంచి 35 అయింది, అది 40 అంటున్నారు. ఆర్టీ యాక్ట్లో ఇప్పటికీ 35 ఉంది. 35 మందికి ఒక టీచరు. ఆర్టీ యాక్ట్లో, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఇప్పటికి హై స్కూల్లో 35 మెంబర్స్కి ఒక టీచరు. కానీ వీళ్ళేమో 40 అంటున్నారు. 40 మందికి ఒక టీచర్ అంట. 35 నుంచి 36 అయితే ఇంకో టీచర్ రావాలి, కానీ అక్కడ టీచర్ పోస్ట్ పోతుంది. ఆ విధంగా 60 మందికి ఇద్దరు టీచర్లు, 90 మందికి ముగ్గురు టీచర్లు, 120 మందికి నలుగురు టీచర్లు, 150 మందికి ఇంకో టీచర్ పెరుగుతారు. అట్లా టీచర్ల సంఖ్య పెరుగుద్ది, టీచర్ పోస్టులు నిలబడతాయి. అక్కడ టీచర్ పోస్టే పోయిందనుకోండి ఏం జరుగుద్ది? 35 మందికి ఒక టీచర్ ఉండేవాళ్ళు, 40 అయితే ఇద్దరు రావాలి. రెండో పోస్ట్ ఉంది అక్కడ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు 40 మందికి ఒకళ్ళంటే ఇంకొక పోస్ట్ ఎగిరిపోయింది. ఇంకా వచ్చేవాళ్ళని ఎక్కడ పెట్టాలి? ఉన్నవాళ్ళని ఏం చేయాలి అని చెప్తారు. ఎవరైనా అధికారులైనా పాలకులైనా ఏం చెప్తారంటే ఆల్రెడీ 300 మంది ఎక్సెస్ టీచర్లు ఉన్నారండి, ఇంకా మాకు కొత్తగా రిక్రూట్మెంట్తో పని ఏంటి అంటారు సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఎట్లా ఎప్పుడు కూడా రేషియో, స్టూడెంట్ టీచర్ రేషియో ఎన్సిటిఏ నామ్స్ కానీ, లేకపోతే ఆర్టీ యాక్ట్ ప్రకారం కానీ, లేకపోతే మనకున్నటువంటి ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, 2000, 2005 ఉన్నాయి. చక్కగా వాటిలో చాలా క్లియర్గా పేర్కొన్నారు. 30-35 కంపల్సరీగా ఉంటుంది. అది మనం చూసుకోవాలి, వాటి ప్రకారమే ఫాలో అవ్వాలి. కానీ మనం ఎప్పుడు ఎలా పడితే అలా వెళ్తే అంతమందిని హ్యాండిల్ చేస్తాడు ఒక టీచర్ ఎంతమందిని హ్యాండిల్ చేస్తాడు?
35 మందికి దాటితే సామర్థ్యాన్ని బట్టి కదా, సమయాన్ని బట్టి కదా. అంతమందిని హ్యాండిల్ అంతమందికి న్యాయం చేయలేరు కదా ఒక్క టీచరు. సంఖ్య పెంచుకుంటా పోతే అంత భారాన్ని ఒక టీచర్ మీద వేసేస్తే అంతమందికి న్యాయం ఎలా చేస్తారు? సమయం ఎంత ఉంది? ఇచ్చే 35 నిమిషాలు, 40 నిమిషాలు, 45 నిమిషాలు సమయం పీరియడ్, 40 నిమిషాల పీరియడ్లో అంతమందికి ఎంతవరకు న్యాయం చేయగలరు? అదనమాట. అందుకని స్టూడెంట్ టీచర్ రేషియోకు పెంచుకుంటా పోకూడదు. అది పోతే అంత నష్టమే. అంతమంది 40 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక టీచరు ఆ పీరియడ్లో అంతమందికి న్యాయం చేయలేరు. అలాగే అదే సమయంలో మరి కొత్తగా నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే టీచర్ పోస్టులు నిలబడాలి, అక్కడ కనబడాలి, ఖాళీలు కనబడాలి, పోస్ట్ క్రియేట్ అయ్యి ఉంటుంది. 35 మందికి ఒక టీచర్ పోస్ట్ క్రియేట్ అయ్యింది. 35 దాటితే ఇంకో టీచర్ పోస్టు అక్కడ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు 40 చేసేస్తే ఆ టీచర్ పోస్ట్ ఎగిరిపోయింది. అట్లా నష్టం జరుగుద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.